విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండల కేంద్రంలో కోల లలిత కుమారి శ్రీభరత్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర సాకార యాత్ర బహిరంగ సభ నిర్వహించారు. సభకు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఆయనను నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గజమాల వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా లలిత కుమారి మాట్లాడుతూ అవినీతి రహిత పాలన కావాలనుకుంటే మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని, అలాగే గిరిజన యూనివర్సిటీ కొత్తవలసకు మళ్ళీ తిరిగి రావాలంటే ఎన్డీఏ కూటమి గెలవాలని అన్నారు. ఈ సందర్భంగా శ్రీభరత్ మాట్లాడుతూ శృంగవరపుకోట నియోజకవర్గం విశాఖపట్నంకి అతి చేరువుగా ఉందని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఎస్కోట నియోజకవర్గాన్ని విశాఖలో కలపాలని, అప్పుడే నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. కానీ స్థానిక వైసీపీ నాయకులు వారి స్వలాభం కోసం ఈ నియోజకవర్గాన్ని విశాఖలో కలవనివ్వడం లేదని, తాము అధికారంలోకి వస్తే నియోజకవర్గాన్ని ఖచ్చితంగా విశాఖపట్నంలో కలుపుతామని అన్నారు. సభలో బాలకృష్ణ మాట్లాడుతూ కోళ్ళ అప్పలనాయుడు, లగుడు సింహాచలం శృంగవరపుకోట అభివృద్ధికి, పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. టీడీపీ హయాంలోనే మహిళలకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని అన్నారు. ఎన్టీఆర్ హయాంలో మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించామని, చంద్రబాబు హయాంలో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశామని, అలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు ఉన్నాయని అన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వంలో యువతకు చదువు తగ్గ ఉద్యోగాలు లేక యువత పూర్తిగా మాదక ద్రవ్యాలకు అలవాటు పడేలా చేశారని అన్నారు. నువ్వై పుట్టినావయ్యా, మా మంచి చెడ్డల్లోన జత కట్టినావయ్యా, జన్మ బంధు అంటూ నీకు జై కొట్టినామయ్యా. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య. మనం ఎదురు చూస్తున్నటువంటి మన ముద్దుల మామయ్య సమరసింహారెడ్డి నరసింహనాయుడు, మన లెజెండ్ మీ ముందుకు వస్తున్నారు. స్వాగతం పలుకుతామా? జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. రాజసం నీ ఇంటి పేరు, పౌరుషం నీ బొంటి తీరు, నిన్ను తలుచుకున్న వారు లేచి నించని మొక్కుతారు. అచ్చ తెలుగు పౌరుషాల రూపం నువ్వయ్యా, అలనాటి మేటి రాయలోరి తేజం నువ్వయ్యా, మా తెల్లవారే పొత్తు నువ్వై పుట్టినావయ్యా, మా మంచి చెడ్డల్లోన జత కట్టినావయ్యా, జన్మ బంధు అంటూ నీకు జై కొట్టినామయ్యా. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. రాజసం నీ ఇంటి పేరు, పౌరుషం నీ బొంటి తీరు, నిన్ను తలుచుకున్న వారు లేచి నించని మొక్కుతారు. మరోసారి స్వాగతం పలుకుతామా? జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య. రాజసం నీ ఇంటి పేరు, పౌరుషం నీ బొంటి తీరు, నిన్ను తలుచుకున్న వారు లేచి నించని మొక్కుతారు. అచ్చ తెలుగు పౌరుషాల రూపం నువ్వయ్యా, అలనాటి మేటి రాయలోరి తేజం నువ్వయ్యా, మా తెల్లవారే పొత్తు నువ్వై పుట్టినావయ్యా, మా మంచి చెడ్డల్లోన జత కట్టినావయ్యా, జన్మ బంధు అంటూ నీకు జై కొట్టినామయ్యా. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. మా అండదండ నువ్వు
అందరికీ నమస్కారం. మన అభినయ కథానాయకుడు 63 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాల వయసులో బండి ఎక్కితే మన అభిమాన కథానాయకుడు ఆ బండి నుంచి ఈ బండిలోకి దుంకినటువంటి నందమూరి బాలకృష్ణ గారికి సాదరంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. కాలాతీతం అవుతుంది సోదరులారా. కాలాతీతం అవుతున్నటువంటి ఈ సమయంలో మన అభిమాన కథానాయకుడు గారు ఎన్నికల ప్రచార భాగంలో ఇవాళ విశాఖపట్నం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి రోడ్ షోలో పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి ప్రజానికానికి అందరికీ కూడా ఈ కొత్త వలసకు పచ్చని జెండాల చేత, పచ్చడి తోరణాల చేత, పచ్చని పందిళ్ళ చేత, నుదిడి సింధూరాల చేత, మంగళ హారతుల చేత బాలయ్య బాబు గారికి పెద్ద ఎత్తున అభిమానాన్ని చాటుకుంటున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు లలిత కుమార్ గారి కోసం, భరత్ గారి కోసం ఇక్కడికి ప్రచారానికి విచ్చేసి ఈ ప్రచారంలో మిమ్మల్ని అందరినీ కూడా ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది కనుక సమయం చాలా తక్కువగా ఉన్నది. మన నాయకుడు, మన కథానాయకుడు, తెలుగుదేశం పార్టీ ఆశాకిరణం, భవిష్యత్ ఆశాకిరణం ఇద్దరు కూడా ఈ వేదిక మీద ఉన్నటువంటి సందర్భంలో మనం అందరం కూడా ఈ ఊపుని ఇలాగే కొనసాగించాలి. ఒంటిపై జెండా, ఇంటిపై పండువా దినమంతా ఉండాలి, జనమంతా చూడాలి, ఊరూరు తిరగండి, గొంతెత్తి చెప్పండి, తెలుగుదేశం అభ్యర్థులు గెలిచే వరకు మనం ఈ జెండాని ఎజెండాని ముందుకు తీసుకెళ్లాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. సోదరులారా, మోసపూరితమైన వాగ్దానాల ద్వారా అధికారులకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రజల్ని ఉద్ధరించేటువంటి పరిస్థితిలో లేరు. అందుకనే జగన్మోహన్ రెడ్డి అవినీతి, అన్యాయాలు, అక్రమాలు, అసమర్థ పాలన, బందిపోటుతో బరితెగించి పాలన సాగిస్తున్నాడు. ఆ పాలన అంతం చేయడానికే బాలయ్య బాబు గారు మన ముందుకు వచ్చారు. ఇవాళ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడి కలబడి తొడగొట్టినటువంటి చరిత్ర ఉన్న బాలయ్య గారు ఈ గడ్డ మీద తెలుగుదేశం పార్టీ జెండాని ఎగిరించి ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడం కోసం మమేకమవుతాడని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. అందుకనే భరత్ గారు కూడా మనం ముందుకు విచ్చేశారు. సమయం చాలా తక్కువ ఉన్నది. ఎమ్మెల్యే మరి ఎంపీ అభ్యర్థులు మాట్లాడితే మన అభిమాన నాయకుడు నెక్స్ట్ మాట్లాడేది ఉన్నది కాబట్టి మనం అందరం కూడా ఈ క్షణం నుంచి ఆ ఉపన్యాసం కోసం వేచి ఉండాలని చెప్తూ ముందు లలితా కుమార్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మనమంతా ఎన్నికలకు సిద్ధమేనా? మన నందమూరి అభిమాన పాత్రలు, మన ఆశాజ్యోతి నందమూరి బాలయ్య బాబు గారికి మనం గెలిపించి అప్పచెప్తామా? ఏ గుర్తులకు ఓట్లేస్తారు? మన గుర్తు భరత్ బాబు గారి గుర్తు, లలితమ్మ గుర్తు, మన అందరి గుర్తు, బాలయ్య బాబు గారి గుర్తు, చంద్రబాబు గారి గుర్తు. అందరికీ బాబు తమ పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, బాబు మీరు మా నియోజకవర్గం రావడం ఎంతో అదృష్టం, పూర్వజన్మ సుకృతం. ఇవాళ నందమూరి బాలయ్య బాబు గారి కుటుంబానికి నా కుటుంబం నేను రుణపడి తెలుగుదేశం పార్టీ విజయమే ధ్యేయంగా కోళ్ళప్పలనాయుడు గారి కుటుంబం పని చేస్తామని
చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా ఆశీర్వదిస్తామని భరత్ బాబు గారిని గెలిపించి ఈ లలితమ్మ ఇద్దరూ కలిపి తమకి గెలిచి కానుగ్గా ఇస్తామని బాలయ్య బాబు గారికి మన అందరి తరపున శిరస్సు వంచి నమస్కరిస్తూ మాట ఇస్తూ, బాబు చలనచిత్ర రంగంలో తమరు మకుటం లేని మహారాజు, అలాగే రాజకీయ రంగంలో హిందూపూర్ నియోజకవర్గంలో తమరు చేస్తున్న సేవలు చిరస్మరణీయం. మూడోసారి హ్యాట్రిక్ బాబు మీరు ఎమ్మెల్యేగా మళ్ళా కొట్టబోతా ఉన్నారు. భారీ మెజార్టీతో మీరు గెలుస్తారు బాబు. మరి ఏదైతే ఈ మధ్య చేసిన సినిమాలో మన ఆడవాళ్ళపై జరుగుతున్న అత్యాచారాలు చూసి ఒక తండ్రిగా ఆడపిల్లలకు మనోధైర్యాలను ఇవ్వాలని ఆయన తీసిన సినిమా మన తల్లిదండ్రులు మహిళలకి ఇవాళ ఆదర్శం. అటువంటి మన బాలయ్య బాబు గారిని భరత్ బాబు గారు, లోకేష్ బాబు గారు ముద్దులల్లుళ్ళు ఇద్దరు, ఆయనకి ఇద్దరిని భారీ మెజార్టీలతో గెలిపించి ఒకరు ఎంపీగా ఒకరు ఎమ్మెల్యేగా ఈ రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలని తెలుగుదేశం పార్టీని కాపాడే ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారి సహకారం, నరేంద్ర మోడీ గారి సహకారంతో మళ్ళా ఈ రాష్ట్రాన్ని పూర్వ వైభవానికి సంక్షేమ అభివృద్ధిలో చంద్రబాబు గారు ఒక్కలే సాధ్యం అనే విషయం గ్రహించి మనకు ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ రాష్ట్రం కోసం ముగ్గురు ఏకమై ఇవాళ ఏ దశగా పనిచేస్తున్నారో మన నియోజకవర్గంలో కూడా భారీ మెజార్టీతో భరత్ బాబు గారిని, లలితమ్మని గెలిపించండి. మన బాలయ్య బాబు గారికి మాటిస్తున్నాను, మంచి మెజార్టీలతో భరత్ బాబు గారిని ఆశీర్వదించండి, లలితమ్మని ఆశీర్వదించండి. నందమూరి వారి కుటుంబం, నారా వారి కుటుంబానికి ఈ కోళ్లవారి కుటుంబం రుణపడి ఉంటుందని మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మనందరి గుర్తు, మనందరి గుర్తు బాబు గారు గుర్తు, మన బాలయ్య బాబు గారు గుర్తు, భరత్ బాబు గారు గుర్తు, పవన్ కళ్యాణ్ గారు గుర్తు, నరేంద్ర మోడీ గారు గుర్తు, 5 కోట్ల ప్రజల గుర్తు, మన ఎస్కోట్ నియోజకవర్గ ప్రజల గుర్తు. అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ లలితమ్మ. మావయ్య మాట్లాడతారు, నేను జస్ట్ ఒక 5 నిమిషాలు మాట్లాడతాను. నేను ఇక్కడికి వస్తుంటే మా లీడర్స్ అందరూ అన్నారు 9 గంటలు అయిపోతుంది, లేట్ అవుతుంది, మరి ఎవరన్నా జనాలు ఉంటారా లేదా అంటే నేను అన్నాను, నేను ఇంకెవరో వస్తే పర్వాలేదు కానీ బాలయ్య వస్తే ప్రాబ్లం ఉండదు. బోత్ ఆర్ నాట్ సేమ్. ఈయన వస్తే వేరే. మీరందరూ చూసారు లేదో, మేము ఇప్పుడే ఆ వ్యాన్లో వచ్చాం. ఆ వ్యాన్ నుంచి ఈ వ్యాన్ లోపల ఆయన దూకాడు పైన నుంచి. అదే ఆయన సినిమా హీరో కాదు, రియల్ లైఫ్ హీరో కూడా. అందుకే అందుకే నర్సిరెడ్డి గారు ఏజ్ చెప్తుంటే కోపడుతున్నాడు మాయ. ఆయన ఏజ్ మాకన్నా యంగ్స్టర్ ఆయన. అదే మా అబ్బాయి కూడా తాతని పిలిస్తే ఇష్టపడరు, నన్ను బాలా అని పిలవమంటారు ఆయన ఇద్దరు. సో ఇవాళ చాలా లాంగ్ డే అండి. తూర్పు నియోజకవర్గం, పశ్చిమ, ఉత్తరం అంతా పూర్తి చేసుకుని ఇప్పుడే మీ దగ్గరికి వస్తున్నాం. మీ అందరు ఉత్సాహం చూస్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంది. ప్రత్యేకంగా ఇంతమంది యువకులు అందరు కనపడుతున్నారు, చాలా సంతోషం. మాకు ఎక్కువ సమయం లేదు కాబట్టి ముగించేయాలి. ప్రధానమైన సమస్యలు ఇక్కడ బాలకృష్ణ గారికి కూడా చెప్పాలి. మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఈ కొత్తవలస మండలం, ఎస్కోట నియోజకవర్గం, మొన్న విశాఖ జిల్లా విభజన అయినప్పుడు అందరు ఇక్కడ కోరింది ఏంటంటే ఈ నియోజకవర్గం కూడా విశాఖపట్నం జిల్లాలో ఉండాలి అని. ఎవరు కోరుకుంటున్నారు ఇది విశాఖపట్నం జిల్లాలో ఉండాలని? చేతులెత్తండి. మరి ఎందుకు పెట్టలేదు అందరూ ఒకసారి ఆలోచించండి. ఇది విజయనగరం జిల్లాలో పెట్టిన కారణం ఏంటంటే ఒక కుటుంబం ఆధిపత్యం ఇంకా మీ అందరి మీద నడవాలని. మీరు విశాఖపట్నంలో మీరు అందరు కలిసి ఉంటే, ఒక ఎంపీగా నేను రేపు గెలిస్తే మీకు ఏదైనా సహాయం చేయాలంటే జిల్లా ఎంపీ ఒక దగ్గర ఉంటే ఎంత ఈజీగా ఉంటుందో అందరు ఆలోచించండి.
కానీ ఇక్కడ ఆధిపత్యం కోసం మీ అందరిని ఇంకా వెనుకబడి ఉంచాలని వాళ్ళ ఆలోచన మీ అందరి వాళ్ళ తిప్పుకొట్టే అవకాశం మీ అందరికీ వచ్చింది. అది మీ ఓటు రూపంలో మీరు చూపించండి. పెందుర్తి నుంచి అరకు రోడ్డు అది 6 లేన్లు చేయాలని ఎన్నో సంవత్సరాల నుంచి అంటే 4 లేన్లని అందరు అడిగితే మొన్న బాబు గారు 4 లేన్లు సరిపోవు, అది 6 లేన్లు చేయాలని మొన్న ఆయన చెప్పారు. తప్పకుండా అది కూడా మేము అందరం చేస్తాం. ఇక్కడ చాలామంది యువకులకి ఈ 5 సంవత్సరాల్లో ఉద్యోగాలు వచ్చినాయా? మీకొచ్చినాయా? ఇంజనీరింగ్ చదివిన పిల్లలకి, డిగ్రీ చదివిన పిల్లలకి 5,000 రూపాయలు ఇచ్చే వాలంటీర్ ఉద్యోగం చాలా మంచి ఉద్యోగం కావాలి కదా. 2014 నుంచి 19 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వంలో 70,000 ఉద్యోగాలు ఈ ప్రాంతంలో సృష్టించాం. అది ఒఫీషియల్గా ఇండస్ట్రీస్ మినిస్ట్రీ ద్వారా వచ్చిన డేటా. అది కాకుండా ఇంకా చాలా ఉద్యోగాలు వచ్చి ఉంటాయి. ఉద్యోగ కల్పన ఎట్లా చేయాలని చంద్రబాబు గారు అప్పుడు ఆలోచిస్తే ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని ఎట్లా పేదల్లాగా ఉంచాలని ఆలోచిస్తున్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం పేదల పట్ల ప్రభుత్వం కాదు, ఇది మిమ్మల్ని పేదరికంలో ఉంచాలని అనుకునే ప్రభుత్వం. మీ అందరూ ఆలోచించవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను. ఇవాళ పిల్లలకి చదువు లేకపోతే, ఉద్యోగ అవకాశాలు లేకపోతే మీ భవిష్యత్తుకి ఏమవుతుంది? మీ అందరూ ఒకసారి ఆలోచించండి. రాష్ట్రం ఇవాళ అధోగతి పాలైపోయింది, అప్పుల పాలైపోయింది. 13.5 లక్షల కోట్ల అప్పు రాష్ట్రం మీద ఉందంటే రేపు గెలిచిన తర్వాత ఏం చేయగలుగుతాం మేము? ఇవాళ మీకు అక్కడ బీజేపీ నాయకులు ఉన్నారు. బీజేపీతో పొత్తుకెళ్ళడానికి ప్రధానమైన కారణం అది. కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం తీసుకోవాలి, నిధులు తీసుకుని రావాలి, పెట్టుబడులు తీసుకుని రావాలి. రేపు విశాఖ పార్లమెంట్లో అభివృద్ధి చెందాలి అంటే లీగలైజ్ చేయాలి, చట్టబద్ధత. సో రేపు విశాఖ పార్లమెంట్ అభివృద్ధి అవ్వాలంటే అది ఎస్కోట నియోజకవర్గం, భీమిలి నియోజకవర్గమే నేను చేయగలుగుతాను. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ గాజువాక్లో ఇవాళ ల్యాండ్ లేదు. అక్కడ పెట్టుబడులు తీసుకుని రావాలంటే ఇక్కడే తీసుకుని రావాలి. ఇక్కడ గతంలో చాలా ప్రాజెక్ట్స్ తీసుకుని రావాలని, ట్రైబల్ యూనివర్సిటీ తీసుకుని రావాలని బాబు గారు పనిచేస్తే ఈ 5 సంవత్సరాల్లో ఇక్కడ ఏవీ టేక్ ఆఫ్ అవ్వలేదు. చాలా బాధ కలుగుతుంది. మార్పు చేస్తాము. మీ అందరి స్పందన విని చాలా బాగుంది. నా మీద పోటీ చేసే ఎంపీ అభ్యర్థి ఈ ప్రాంతానికి వచ్చి కులద్వేషం లేకపోతే కులద్వేషం కాదులేండి, కుల ఫీలింగ్ పెంచి మా కులం కాబట్టి మాకేంటని కొందరిని అడుగుతున్నారు. అది మా నాయకులతో మాట్లాడితే ఇక్కడ ఎవరు దానికి పడరండి. వాళ్ళు చేసిన ఆధిపత్యానికి వాళ్ళు తిరిగి ఓటేయడానికి మాకు అవకాశం వచ్చింది. తప్పకుండా మేము అది ఓటు రూపంలో చూపిస్తాము. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇక్కడ అభ్యర్థి లలిత్ కుమార్ గారిని నన్ను ఎంపీగా సెలెక్ట్ చేశారు. మీ అందరి స్పందన ఎక్కడికి వెళ్తే చాలా బాగుంది. మీరు మంచి ఓటింగ్ మెజారిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నా బాధ్యత తప్పకుండా నేను వహిస్తాను. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఆశీస్సులతో విశాఖ నగరం ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దాలనేది నా లక్ష్యం. మీ అందరి సహాయంతో తప్పకుండా చేస్తాం. ఇక్కడ మా నాయకులు గొంపకృష్ణ గారు, సుధారాజు గారు, మా అందరూ సుధారాణి ఎట్లయినా ఆవిడ ఒక పదవి పెట్టుకుని కాంగ్రెస్ వదిలి ఎందుకు వచ్చింది? ఎవరన్నా వస్తే ఎందుకు వస్తారు? పదవి కోసం వస్తారు. కానీ పదవి పెట్టుకుని ఎందుకు వచ్చింది? మనం గెలుస్తున్నామని వాళ్ళకి అందరికీ అర్థమైపోయింది కాబట్టి ఇవాళ అక్కడ వాళ్ళకి గౌరవం లేదు కాబట్టి గౌరవం లేని దగ్గర ఉండకూడదని వచ్చారు. సూచనలన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి ప్రతి మండలంలో 2014లో ఇచ్చిన మెజారిటీ కన్నా మంచి మెజారిటీ ఇవ్వవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను. I'll end with a slogan. నేను జై అంటే జై 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 బాలయ్య. బాలకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. లగుడు రవికుమార్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. లగుడు రవికుమార్ గారిని. ఎవరైనా సింహాద్రి గారు అబ్బాయి కదా, మన లగుడు సింహాద్రి గారు, మీ నాన్నగారు తాతగారు వాళ్ళ అప్పలనాయుడు గారు. ఎక్కడ రవికుమార్? లగుడు రవికుమార్
వేపాడ మన పార్టీ జామి మన పార్టీ లగుడు రవికుమార్ గారు మండల్ ప్రెసిడెంట్ ఎక్కడ వస్తారా? 5 మండలాలు తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ అందరికీ నమస్కారం. చెప్పారుగా, చూశారుగా. సో మేము చెప్పే మనుషులం కాదు, చేతల మనుషులం. తెలుగుదేశం ముందుగా అశేషంగా తరలి వచ్చిన ఈ జన సముద్రానికి మొత్తం లక్కపురపుకోట, శృంగరపుకోట మరియు కొత్త వలస, వేపాడ, జామి నుంచి ఇక్కడికి కదిలి వచ్చిన ఈ జన సముద్రాలందరికీ కూడా, అంటే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బద్ద కంకణంలో ఇక్కడికి విచ్చేసిన ఈ జన సముద్రానికి, అలాగే తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు అండగా ఉంటూ ముందు ఏలైనా నడవాలంటే ముందు మహిళ వినాస్త్రియం జననం నాస్తి వినాస్త్రియం గమనం నాస్తి వినాస్త్రియం జీవం నాస్తి వినాస్త్రియం సృష్టిరేవ నాస్తి. ఈవెన్ గాడ్ మస్ట్ బి బార్న్ ఫ్రమ్ హిస్ మదర్స్ వోమ్. దేవుడైనా తన తల్లి గర్భం నుంచే పుట్టుండాలి. అటువంటి నా ఆడపడుచులందరికీ ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి ఆశీస్సులు అందిస్తూ, అలాగే నీరాజనాలు మంగళహారతులు అర్పిస్తున్న నా ఆడపడుచులందరికీ, అలాగే యువతరానికి ప్రతినిధులు, నవతనానికి నాయకులు, భావితనానికి భారతదేశపు మహాశక్తి కుర్రోళ్ళు, అంటే నాకంటే పెద్దోళ్ళు. ఇందాక నా వయసు చెప్పాడు, ఎవడది నర్సే, అయినా వేరే వాళ్ళలాగా ఏం దాచుకోవడం నాకు అలవాట్లేదు. ఏమన్నా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటం కానీ చేష్టలు కానీ అన్నీ అంతే. ఏమున్నా మనసులో ఏముందో అది మాట రూపం దాల్చి రావాల్సిందే బయటికి. అది నా నైజం. సరే, ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ముందుగా మన కోలాపల్ నాయుడు గారిని గుర్తు చేసుకోవాలి. అప్పుడు అదేది ఇది ఉత్తరావల్లి నియోజకవర్గం డిమిలిటేషన్ల తర్వాత ఎస్కోట, దాని తర్వాత మన లగుడు సింహాద్రి గారిని గుర్తు చేసుకోవాలి. వారు అందించిన సేవలు పార్టీకి, మరి ఎంతో ఆత్మీయులు మా కుటుంబానికి, మన కుటుంబానికి. మరి తెలుగుదేశం అనేది ఒక పార్టీ కాదు, ఇది ఒక వ్యవస్థ, ఒక సంస్థ, ఒక ఉమ్మడి కుటుంబం. అలా ఒక వసుదైక కుటుంబం మన పార్టీ. తర్వాత మరి ఎందరో మహానుభావులు, అందులో మనం చరిత్ర చూసుకుంటే, మన ఆనాడిని చూసుకుంటే, మరి సత్యం కోసం సతిని అమ్ముకున్నాడు హరిశ్చంద్రుడు, లేకపోతే తల్లి సేవకి అంకితమయ్యాడు రాముడు, అన్నే దైవంగా భావించాడు లక్ష్మణుడు, లేకపోతే భర్తే దైవంగా భావించింది సీత, చాపకుడితో సమతను నేర్పాను నాటి పిల్లనాటి రమ్మన్న, మేడి పండుల మెరిసే సంఘం గుట్టు విప్పాను వేమన, అలాగే వితంతువుల మీద రాతలు మార్చి బతుకులు పండించే కందుకూరి, తెలుగు భారతిని ప్రజల భాషలో తీర్చిదిద్దే గురజాడ, స్వతంత్ర భారత రథసారథి సమరానందుకే నేతాజీ, సత్యాగ్రహమే సాధనముగా స్వరాజ్యమే తెచ్చే బాపూజీ, గుండుకెదురుగా గుండె నిలిపాను ఆంధ్రకేసరి టంగుటూరి, తెలుగు వారికి ఒక రాష్ట్రం కోరి ఆవుతి ఆయను అమరజీవి, అలాగే యొక్క గిరిజనుల యొక్క హక్కుల కోసం, వాళ్ళకు స్వాతంత్రం కోసం, మరి మన స్వాతంత్ర సముపార్జన కోసం అసలు ఈ రవి అస్తమించిన బ్రిటిష్ సామ్నా ఎదిరించిన అల్లూరి మన్యం పులి, అల్లూరి సీతారామరాజు గారు, తర్వాత ఒక అంబేద్కర్ గారు, తర్వాత ఒక ఎన్టీఆర్ గారు, వీళ్ళు మహానుభావులు. అంటే అందరూ పెడితే ఎవరు పెడితే వాళ్ళు మహానుభావులు అంటాం. నేహాభి గణాశోక్తి ప్రత్యవాయన విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయితే మైతో భయాత్ అంటాం. అంటే వీళ్ళంతా పుట్టుక ఒక కారణం ఉంటుంది. అందుకే ముందుగా నాకింత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు, అలాగే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, విశ్వానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు, నా తండ్రి, నా దైవం, నా గురువు అన్న నందమూరి తారక రామారావు గారికి, అలాగే కోలాపల్ నాయుడు గారికి,
అలాగే సింహాద్రి గారికి వాళ్ళందరికీ నా నివాళులు అర్పిస్తూ మరి ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు. ఏంటంటే నటనాలయం, ఆయన ఇల్లు ఒక నటనాలయం, అందులో ఆయన నటరాజ నరసింహుడు. టీ అంటే తారామండలంలోని తారక ధృవతారకుడు. ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు. అందుకే ఆయనందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి ఇంకా మన కళ్ళ ముందే ఉన్నాడు ఆయన. ఆయన భౌతిక శారీరకంగా లేకపోయినా ఆయన మరి ఆనాడు ఆయన ఇచ్చిన స్ఫూర్తి, ఆయన చూపించిన మార్గం, మనల్ని కలిపిన విధానం. మరి ఆనాడు ఎన్టీఆర్ అంటే ఒక మకుడులోని మహారాజు చలనచిత్ర పరిశ్రమలో. అటువంటిది ఆయన ఆనాడు మరి ఎన్టీఆర్ అంటే ఒక విస్ఫోటనం. ఎన్టీఆర్ అంటే ఒక ఉప్పెన. ఎన్టీఆర్ అంటే ఒక పాశుపతాస్త్రం. ఆనాడు మకుడులోని మహారాజుగా వెలుగుతున్న సమయంలో చలనచిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించి ప్రజల దేవుళ్ళు సమాజమే దేవాలయం, అందులో నేను ఒక అర్చకుణ్ణి అన్న నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగుదేశం పిలుస్తుంది రా కదలి రా అని ఆనాడు ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి ప్రస్థానం చేసి రాజకీయాల్లోకి ప్రస్థానం చేసి ఆయన మరి 9 నెలల్లో పార్టీ పెట్టి 9 నెలల్లో గెలిచి అలాగే అంతవరకు బడుగు బలిగిన వర్గాలైతేనేమి, తాడిత పీడిత వర్గాలైతేనేమి, అలాగే మైనారిటీలేమి అందరూ కూడా ఈ అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న వాళ్ళందరికీ చేయూతనిచ్చి తీసుకొచ్చి అధికారం పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అందుకే ఆయన అందరి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే నిత్య యవన నిత్యాభిమాన భూషణుడు అయ్యాడు. అందుకే నిండు మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోయే ఒక నిత్యామృతాన్ని తాగిన ఒక దేవుడులా మారాడు. అలాగే అందరి మరణం లేని చిరస్మరణి మహనీయుడు అనిపించుకున్నాడు. అలాగే ఎవరికి దక్కని అఖండమైన జన్మను పొందాడు ఎన్టీ రామారావు గారు. అందుకే అటువంటి వాడికి మరణం ఉండదు. వాళ్ళు ఎప్పుడూ నిత్యం వెలిగే ఒక మహోత్తమ మహనీయ మహానుభావులు. ఇందాకన్నా మహానుభావుల గురించి ఇవాళ ఆయన ఎన్నో సంస్కరణలు చేశారు. ఆ రోజు రిజర్వేషన్లు అయితేనేమి, మహిళలకి ప్రాధాన్యత అయితేనేమి, ఆస్తిలో సమానకు ఎన్నో. అలాగే ఎస్టీలకి రిజర్వేషన్ అయితేమి ఆనాడు మరి 14 నుంచి 16% మళ్ళీ 4% నుంచి 6% ఎస్టీలకి, ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే ఈ యొక్క మధ్యలో ఎవరైతే ఉన్నారో దళారీలు, అలాగే ఆనాడు ఈ దళారీ వ్యవస్థను కూడా నిర్మూలించి ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చి వాళ్ళు పండించింది లేకపోతే చేతివృత్తులను ఉన్న వాళ్ళు సామగ్రిని వాళ్లే మార్కెటింగ్ చేసుకునేటట్టు, వ్యాపారం చేసుకునేటట్టు ఆ వెసులుబాటు కలిగించారు అన్న నందమూరి తారక రామారావు గారు. ఇలా చెప్పుకుంటూ పోతే మండల వ్యవస్థ, ప్రజల వద్దకి పాలన, అలాగే గ్రామాల యొక్క ఈ గ్రామీణ క్రాంతి పథకం కింద సకల సమపాదాయాలు గ్రామాలు కల్పించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆనాడు ఆయన ఈ యొక్క గ్రామీణ క్రాంతి పథకాన్ని మొదలుపెట్టడం జరిగింది. రైతు బజార్లు ఎక్కడెక్కడో కొండల్లో పోడు వ్యవసాయం చేసుకుని అక్కడ పండించినవి మరి వాళ్ళకి గిట్టుబాటు ధర కలిగించాలి. అలాగే ఈ యొక్క ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఎప్పుడైనా అతివృష్టి అనావృష్టి, ఎప్పుడైనా ఏదైనా పండించిన రైతులకి, గిరిజనులకి ఏదైనా కష్టాలు వస్తే వాళ్ళందరినీ ఆర్థిక సాయంగా అందుకోవడానికి వాళ్ళు అందించడానికి, సాయం అందించడానికి ఆయన ఆనాడు ఎన్నో పథకాలను ప్రారంభించడం జరిగింది. అలాగే చదువుకి ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అలాగే గురుకుల పాఠశాలలు అయితేనేమి, లేకపోతే ఈ యొక్క కేంద్ర విద్యాలయాలు అయితేనేమి, లేకపోతే ఈ యొక్క డిగ్రీ కాలేజ్ అయితేనేమి, పాలిటెక్నిక్ కాలేజీలు మహిళల కోసం తిరుపతిలో మరి పద్మావతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ఇలాంటివి ఎన్నో. అలాగే ఈ యొక్క గ్రామాల యొక్క అభివృద్ధి కోసం గూడాల
గూడెం ఒక అభివృద్ధి కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. క్లీన్ అండ్ గ్రీన్ అని, అంటే త్వరతో చంద్రబాబు నాయుడు గారు, అలాగే నీరు మీరు అని, జన్మభూమి అని, అలాగే ఈ యొక్క చెరువుల సంఘాలని, అలాగే చెరువుల్లో పూడికి తీత అందరిని మిమ్మల్ని కూడా భాగస్వాములు చేసి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు క్యాపిటేషన్ ఫీజు తీసేశారు. అంటే ధనికులకే పరిమితమైన ఈ యొక్క ఉన్నత విద్యను పేదలకు కూడా అందించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. కానీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. మన రాష్ట్రం 2 ముక్కలైంది, అవిభక్త ఆంధ్ర రాష్ట్రం 2 ముక్కలైంది. అప్పుడు మన కట్టుబట్టలతో 17,000 కోట్ల రూపాయలతో లోటు బడ్జెట్తో మనం వచ్చాము. ముళ్ళు ముట్ర సర్దుకుని ఓ రాజధాని లేని రాష్ట్రం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో, ఆయనకున్న తెలివితేటలతో, అలాగే ఆర్థిక ఆయనకున్న బ్రాండ్, ఆయనకున్న పేరు ప్రపంచ దేశాలకే ఒక ఆదర్శం, ఆయన విజన్, ముందు చూపు. అందుకే అప్పుడు 2020 విజన్తో ఆయన ముందుకు రావడం జరిగింది. తర్వాత ఇప్పుడు అవిభక్త అంటే రాష్ట్రం విడిపోయాక 2047 విజన్తో ఆయన మీ ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నాం ఇవాళ, అంటే మనం ఉన్నప్పుడు మరి చదువు కూడా ఎంతో ఆయన గుర్తింపు ఇవ్వడం జరిగింది. నిజంగా చదువుకోవాలి. చదువుతో పాటు ఏముందో, కుటుంబంలో 10 మంది ఉంటే ఒకరిద్దరు చదువుకుంటే చాలు. ఇవాళ ఆయన మన హైదరాబాద్ అప్పుడు అవిభక్త ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు అక్కడ మరి ఒక హైటెక్ సిటీ అయితేనేమి, సైబరాబాద్ నిర్మాణం అయితేనేమి, లేకపోతే ఐటీ రంగం అభివృద్ధి అయితేనేమి, ఇవన్నీ చేసి మరి ఆయన ప్రతి చదువు కూడా ఇప్పుడు చూస్తున్నాం. మనం హాస్పిటల్స్కి ఎంత అవస్థలు పడుతున్నాము. ఏదైనా రోగిని ఇక్కడ ఇక్కడ మండల ఆసుపత్రికి ఎంత తీసుకోవాలంటే, పిహెచ్సిలు తీసుకోవాలంటే, సిహెచ్సిలు తీసుకోవాలంటే పాప ఎన్నో మైళ్ళ తరబడి మోసుకుని మనిషిని తీసుకురావాల్సిన దౌర్భాగ్యపు పరిస్థితి. అంటే వ్యవస్థ పనిచేయట్లా, సరిగ్గా ఉన్నాయి, మౌలికలు ఉన్నాయి, కానీ అవన్నీ సరిగ్గా పనిచేయట్లా. యథా రాజా తథా ఉద్యోగులు, యథా రాజా తథా ప్రజ కాదు, అది మీరు నిరూపించుకోవాలి. రేపు ఎన్నికల్లో ఉద్యోగస్తున్నారు. ఆనాడే ఉన్నాడు, మాట తప్పనన్నాడు, మాటను మంట కలిపేశాడు. అలాగే మడమ తిప్పనన్నాడు, అందరిని మెడలు విరిచేశాడు. అలాగే మన ఏదైతే నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అన్ని మొత్తం రాష్ట్రం అంతా కాష్టంలో మార్చేశాడు. అలాగే నవరత్నాలంటూ అందరి నలుగురు విరిచేశాడు. అలాగే నాయకుడిని అంటూ, ఈ రాష్ట్రపు ముఖ్యమంత్రిని అంటూ, అవును నువ్వు ఉంటే ఎంత కుర్రత్వం, దుర్మార్గం, తెగ మోసం ఉంటుందో నిరూపించావు. అలాగే దళితులకు అండగా ఉంటానని చెప్పి మరి ఆ దళితుల చావులతో తన ఆకలి కేకలు ఆర్పుకుంటున్నాడు ఈ జగన్. నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములు అంటూ ఆ అక్క చెల్లెల అన్నదమ్ముల ఆస్తిలో వాటా అడుగుతున్నాడు. అలాగే నా అక్క చెల్లెలు నా అంటూ ఆ అక్క చెల్లెలు ఉసురు పోసుకుంటున్నాడు. గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఏదైతే ఈ యొక్క వ్యవసాయ శాఖ ఉందో దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసి మరి మన రాష్ట్రం రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టాడు ఈ జగన్. అలాగే ఉద్యోగస్తులు రాగానే పీసీ రద్దు చేస్తాన్నాడు వారం రోజుల్లో. వాళ్ళని మోసం చేశాడు. అలాగే యువతున్నారు, రాగానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నాడు, ఉద్యోగాలు ఇప్పిస్తానన్నాడు. మరి కొత్తగా రాకపోగా పరిశ్రమలు, ఉన్న పరిశ్రమలు కూడా వెళ్ళిపోతున్నాయి మన రాష్ట్రం వదిలేసి. వాళ్ళందరినీ ఈ యొక్క గంజాయికి, డ్రగ్గులకి అలవాటు చేసి వాళ్ళు కూడా మోసం చేశాడు ఈ జగన్. అలాగే 5 కోట్ల ఆంధ్రుల కలర్ రాజధాని ఏదైతే ఉందో అమరావతి, ఆడ రైతుల ఒక మెతుకుల్ని రక్తపు ముద్దగా మార్చేశాడు. ఇలా మొత్తం రాష్ట్రాన్నంతా నిర్వీర్యం చేశాడు. అలాగే ఎంతో శాంతి భద్రతతో ఉన్న ఈ ఉత్తరాంధ్ర ఏదైతే ఉందో, విశాఖపట్నము, విజయనగరము, శ్రీకాకుళము, ఇవన్నీ కూడా మొత్తం ఎక్కడికక్కడ వాళ్ళ తతుష్టం ఏదో ఉందో, అంటే ఒక జగన్, ఒక మన ఎస్పీ సుబ్బారెడ్డి కావచ్చు, లేకపోతే బొత్స సత్యనారాయణ కావచ్చు, వీళ్ళందరూ మొత్తం ఎక్కడ పడితే అక్కడ తవ్వకాలు, అలాగే రౌడీజము, లేకపోతే ఈ మామూలు వసూలు చేయడాలు, తవ్వకాలు, ఇవన్నీ
ఎట్లా మొత్తం ప్రకృతిని కూడా నాశనం చేసేస్తున్నారు. ఇవాళ చూస్తున్నాం మనం ఎంత శాంతికి నికేతనమైన ఈ ఉత్తరాంధ్రలో ఎలా వాళ్ళ ఆధిపత్యంతో ఎలా వాళ్ళ అతని పరిపాలనా విధానాన్ని మనం ప్రశ్నిస్తే ఎలా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారో, ఎలాగ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఎస్సీలు ఎంతమంది ప్రాణాలు తీసుకున్నారు. అటేమో శరణమండనం చేయించాడు డాక్టర్ సుధాకర్ అని, ఆయనేమో మాస్క్ అడిగిన పాపానికేమో ఆయన్ని మనోక్షోభకి గురి చేసి అతని మరణానికి కారకుడయ్యాడు. అలాగే అక్కడ రాజధాని రైతుల ఉద్యమంలో వాళ్ళకి సాయంగా ఉంటే ఉద్యమంలో పాల్గొంటే మరి వాళ్ళందరి మీద కూడా ఎస్సీ కేసులు పెట్టాడు. అలాగే ఇష్టం వచ్చినట్టు తన ఇష్టారాజ్యంగా చేస్తున్నాడు. అలాగే ఏదైతే అంబేద్కర్ ఈ యొక్క విదేశీ ఈ విద్యంతో ఆ పేరు కూడా మార్చేశాడు. ఒకళ్ళు విదేశానికి పంపించిన దాఖలాలు లేవు. అలాగే ఏదైతే ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్స్ ఉన్నాయో తెలుగుదేశం ఉన్నప్పుడు 75,000 కోట్ల రూపాయలు 75,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మొత్తం నిర్వీర్యం చేశాడు. బీసీ సప్లైలు క్యాన్సిల్ చేశాడు. ఇలా తన ఇష్టరాజ్యంగా పరిపాలన సాగిస్తున్నాడు. ఇవాళ ఇక్కడ ఉన్నారు ఈ ఉత్తరాంధ్రలో పెత్తందారులు, ఈ వైకాపా పెత్తందారులు. బొత్స సత్యనారాయణ వాళ్ళ తమ్ముడేమో ఇక్కడ గజపతి నగరం ఎమ్మెల్యే. బొత్స సత్యనారాయణ వాళ్ళ కుటుంబం ఏమో సుమారుగా ఒక 34 సంవత్సరాల నుంచి, వాళ్ళు 24 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. అలాగే ధర్మన్ ప్రసాదరావు ఉన్నాడు, వాడు ఒక 35 సంవత్సరాల నుంచి వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. అలాగే ఈ తమ్మినేని సీతారాం ఉన్నాడు, ఒక 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. ఈ యొక్క అమర్ ఉన్నాడు, గుడివేడ అమర్, అతనేమో ఒక 50 సంవత్సరాల నుంచి ఉన్నారు. వీళ్ళంతా ఉండి అలాగే ఇక్కడ బాబురావు ఉన్నాడు, అలాగే కరణం రాజశ్రీ ఉన్నాడు, దాంతో అవంతి శ్రీనివాస్ ఉన్నాడు. వీళ్ళంతా ఒక 15-20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. వీళ్ళంతా ఉండి మరి ఇక్కడ ఉత్తరాంధ్రకి వెళ్ళి చేసింది ఏంటి అని నేను అడుగుతున్నాను. ఉన్నది ఊడ్చుకుపోవడం. ఇలాగే చూస్తుంటే ఇక వీళ్ళ మాయల మోసాలు, అలాగే ఈ కుట్రలు కుతంత్రాలు, అలాగే ముందు ఒక 100 సంవత్సరాల వరకు ప్రజలకి దొరకకుండా ఈ ఇసుక పాత్రలను తవ్వడం, అలాగే ఈ యొక్క నకిలీ మందు జే బ్రాండ్ని దాని ద్వారా ఈ యొక్క తారక మంచం దుకాణాలు ఏమైనా కొట్లు ఏమైనా ఉన్నాయో అన్నీ కూడా ప్రభుత్వ దుకాణాలుగా మార్చి మరి 10 రూపాయలు ఉన్న మద్యాన్ని దానికి 10 రెట్లు అమ్మి వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు అక్రమంగా. మన చేత కల్తీ సారా, కల్తీ మంచము తాగించి మరి ఎంతమంది ఆడపడుచుల ఒక తాలి బొట్లు తెంచుతున్నాడు ఈ జగన్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. మన వైజాగ్ స్టీల్ ప్లాంటు దాని గురించి అసలు ఏమి దాని గురించి అసలు ఊసేస్తాడు. రైల్వే జోన్ గురించి అసలు దాని గురించి ఏమేస్తాడు మాట్లాడు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడు. ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురాలేడు. మొత్తం అంతా కూడా నిర్వీర్యం చేశాడు ఈ యొక్క మొత్తం రాష్ట్రాన్ని. మనం గుర్తు తెచ్చుకోవాలి. ఆనాడు మరి కాకతీయుల కథ తొక్కిన ఓరగంట చూసినప్పుడు తెలంగాణ సీమ సింహాన్ని, అలాగే బాలచంద్రుడు పేగులు మూట కట్టుకుని పోరాడిన ప్రాంతంలో నేను అడుగు పెట్టినప్పుడు పల్నాడు సీమ సింహాన్ని, అలాగే బొబ్బులి పులి తాండ్ర పాపారాయుడిని ఉద్వేగంతో తలుచుకున్నప్పుడు నేను బొబ్బులి సీమ సింహాన్ని, అలాగే నాటు వాముల వేట కొడవల్ల హింసావాదుల్ని కన్నెర్ర చేసి చూసినప్పుడు నేను రాయలసీమ సింహాన్ని. ప్రతి ఒక్కరూ అంటే రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు. అలాగే అందరూ కూడా ఆనాడు నాన్నగారు ఒక సంస్కారం. ఆ నాన్నగారు ఎప్పుడు ఏ విపత్కర పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రం, ఒక ప్రాంతం, అన్ని ప్రాంతాల వారిని ఒకటి చేసి ఆ ప్రాంతం వాళ్ళకి దివిసీమ ఉప్పెనైతేనేమి, లేకపోతే రాయలసీమ క్షామ నివారణ అప్పుడైతేనేమి, ఎన్డీఎఫ్ నేషనల్ డిఫెన్స్ ఫండ్ ఇవాళ ఆనాడు ఎక్కడో సరిహద్దుల్లో మన దేశాన్ని కాపాడుతున్న సైనికుల కోసం ఆయన భిక్షాటన చేశారు. ఇవాళ మనం చేయాల్సింది అక్కడ వాళ్ళు చేస్తున్న యుద్ధం కాదు, ఇక్కడ రాష్ట్రంలో చేస్తున్న వాళ్ళ మీద మనమంతా ఒక్కొక్కళ్ళు నేను పేర్లు చెప్పాను. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని, ఒక సీతారామరాజు గారిని స్ఫూర్తిగా తీసుకుని మనమంతా కూడా ఒక ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. మీరంతా ఒకటి మీ
అభిమానానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే అభిమానం కంటే నేను సంపాదించింది ఏమీ లేదు. నా అభిమానులు కూడా నా దగ్గర నుంచి ఏమి ఆశించరు. అంటే అభిమానం అనేది డబ్బులతో కొనేది కాదు, అది వెలగట్టలేనిది. అది ఏ జన్మల అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ విడదయ లేని అనుబంధమో కదా అనిపిస్తుంది. అలాగే మరి భావస్తురాణి జన్మాంతర సౌహృదాన్ని అన్నాడు మహాకవి కాళిదాసు. అంటే మనకి పోయిన జన్మలో ఉన్న పరిచయంతో ఈ జన్మల వాసనతో కొంతమందిని ఒకరిని పొందగలుగుతాం. కానీ ఎన్ని లక్షల కోట్ల మంది అభిమానుల్ని పొందడం అంటే అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అది నా ఒక నటుడికి అయితేనేమి, లేకపోతే ఒక అక్కడ హిందూపూర్ ఒక శాస్త్రసభ్యుడికి అయితేనేమి, లేకపోతే ఒక పశుతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ ఒక చైర్మన్గా అయితేనేమి, అందరూ శ్రీభరత్ గారు కూడా ఉన్న డైరెక్టర్సు. అందులో గత 5 సంవత్సరాలుగా మూర్తి గారు ఒకప్పుడు ఉండేవారు, ఆయన తాతగారు మూర్తి గారు మా హాస్పిటల్లో ఫౌండర్ ఒక చైర్మన్గా కూడా చేశారు ఆయన. అలా ఒకటి కాదు, మూర్తి గారు మన మొత్తం ప్రాంతానికంతా కోళ్లపల్లి నాయుడు గారి లాగా, లేకపోతే సింహాద్రి గారి లాగా వాళ్ళ సేవలు అందిస్తూ ఉన్నారు. పార్టీకి కానీ ప్రజలకు కానీ ఎప్పుడు అందుబాటులో ఉంటూ వాళ్ళ తలలో 4 లాగా. ఇవాళ మీరు నిర్ణయించుకోవాల్సింది ఒకటి ఉంది. మీరంతా మౌన్నత శిఖరాన్ని ఎదగాలంటే సత్సంకల్పం, దీక్ష భూనాలి. మీరంతా దీక్ష భూని సాగరా అనుంది పాట. మీరంతా కూడా దీక్ష భూనాలి. ఈ ఉత్తరాంధ్ర అనేది ఒక కళలకు కాళాచి, ఎన్నో విప్లవాలకి పురుటు గడ్డ ఉత్తరాంధ్ర. ఇక్కడ ఎంతోమంది స్వాతంత్ర సమరోధులైతేనేమి, కవులైతేనేమి, లేకపోతే కళాకారులైతేనేమి, కళ్ళు మూసుకుని కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపడుతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. ఓ సీసీ గారు అయితేనేమి, ఒక గురజాడ గారు అయితేనేమి, వీళ్ళందరూ పుట్టిన గడ్డ ఈ ఉత్తరాంధ్ర. మరి ఈనాడు చూస్తున్నాం మనం, ఇంతేలే పేదల గుండెలు, ఇంతేలే పేదల గుండెలు, కన్నీళ్లు నిండిన కుండలు, ఈ యొక్క శ్మశాన శశి కాంతిలో చలిబారిన వెళ్ళి రాబండలు, ఇంతేలే పేదల బ్రతుకులు, కళ్ళు వినమ్రులు, వితర వ్రణములు, తుఫానుకు తడిసిన గోమాత కళ్ళ చెంబలు, ఇంతేలే పేదల బ్రతుకులు, తిరుమలకు పిడికెడు మెతుకులు, తెలివారని దీర్ఘ వ్యధలో తల పగిలిన తలపల్ల గతుకులు. అది ఈనాడు మన రాష్ట్ర పరిస్థితి. గుర్తుపెట్టుకోండి. మీనంతా మీకు అభివృద్ధి కావాలా, అరాచకం కావాలా, లేకపోతే మీకు సంక్షేమం కావాలా, విధ్వంసం కావాలా, మీకు ఒక సుస్థిరమైన ప్రభుత్వం కావాలా, లేకపోతే ఒక చీకటి రాజ్యం కావాలా, ఒక రాక్షసుడి పరిపాలన కావాలా, లేకపోతే మీ అందరికీ ఒక స్వర్ణయుగం కావాలా, లేకపోతే ఒక చీకటి రాజ్యం, ఒక రాతియుగం కావాలా, బానిసల్లా బతకాలా మనం? గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కొత్త యాక్ట్ ఒకటి తీసుకురాబోతున్నారు. మొన్న 303 అయిపోయింది, 303 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చాడు. తస్మాత్ జాగ్రత్త. మీనంతా కూడా గిరిజన సోదరి అందరూ కూడా నేను హెచ్చరిస్తున్నాను. అంటే ఈ యొక్క పేద ఏదైతే పోడు వ్యవసాయం చేసుకుంటున్నారో, లేకపోతే అరా కొర్ర ఎకరం ఉన్న కారు రైతులైతేనేమి, పేద రైతులైతేనేమి, మీ పాస్బుక్లన్నీ తన దగ్గర పెట్టుకుంటాడు. ఆంధ్ర రాష్ట్రం బొమ్మండం దాని మీద తన బొమ్మ వేసుకుంటాడు, తన దగ్గర పెట్టుకుంటాడు, అప్పులు చేస్తాడు దాని మీద. రేపు మన అవసరాల కోసం మన భూమి మీద మనం అప్పు చేయాలనుకుంటే రవి గారు రండి, రేపు చేయాలని చూస్తే ఆల్రెడీ ముందుగానే మన పేరు మీద అప్పులు చేసేసి ఉంటాయి. ఇవాళ సుమారుగా 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు ఈ జగన్. ఆ 8 లక్షల కోట్లతో ఖర్చు పెట్టేది సుమారుగా 2.5 లక్షల కోట్ల రూపాయలు. అది కూడా మహిళలకి ఏది ఏదో అంగిలి మెతుకులు పుట్టిన ప్రతి బిడ్డకు కూడా 15,000 ఇస్తాను. ఏది ఒక బిడ్డకి ఇస్తున్నాడు. ఇచ్చేది 10 రూపాయలు, దోచుకునేదేమో 1000 రూపాయలు. ధరలు ఆకాశానికి అంటుకుంటున్నాయి. అటు చూస్తే విద్యుత్ ఛార్జీలు 7 సార్లు పెంచాడు. అలాగే మన ఆర్టీసీ ఛార్జీలు 5 సార్లు పెంచాడు. అలాగే ఈ యొక్క పెట్రోలు
డీజిల్ ధరలు అయితేనేమి, లేకపోతే ఇంటి మీద ట్యాక్స్, నీటి మీద ట్యాక్స్, అలాగే ఆస్తి మీద ట్యాక్స్, ఇక పన్ను, అలాగే చెత్త మీద కూడా పన్ను వేసి మన నవరత్నాలంటూ మన నవనాడులను కృంగదీశాడు ఈ జగన్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు ఇదే ఏదైతే మీరంతా ఇప్పుడు ఉరకలెత్తుతున్న ఉత్సాహంతో మీరంతా ఇక్కడికి వచ్చి విచ్చేశారో, మీరంతా ఇదే రేపు ఓటు అనే ఆయుధం, ఈ ప్రజాస్వామ్యంలో ఈనాడు మనకున్న ఆయుధం ఓటు, ఆ ఓటును దుర్వినియోగపరుచుకుని మీ ఉద్దేశాలను ప్రతిబింబచేసుకోవడానికి ప్రజాస్వామ్య సంరక్షణ కోసం సరైన ప్రతినిధులను ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు ఈ యొక్క ఓటుని మీరు వెలగట్టి కుదోబెట్టి మీ యొక్క స్వార్థాల కోసమో లేకపోతే మీ స్వలాభాల కోసమో దుర్వినియోగం చేసుకున్నారంటే మీ యొక్క ఓటుని మీరే దుర్వినియోగం చేసుకున్నట్టు అవుతుంది. మీ యొక్క స్వాతంత్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని మీరే హత్య చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఒకటే ఇవాళ సూపర్ మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చాము. సూపర్ 6 చాలా యాడ్ చేసాం. ఎన్నో ఈ కూటమి అనేది మామూలు కూటమి కాదు. ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ కూటమి శక్తిని ఎదుర్కొనే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి లేదు లేదు లేదు. ఈ కూటమి అన్నది ఒక నిప్పుల ఉప్పెన, ఈ కూటమి అన్నది ఒక పాశుపతాస్త్రం, ఈ కూటమి అన్నది ఒక అగ్నిపర్వత విస్ఫోటన. మీరంతా ఆశీర్వదించండి. మీ యొక్క భవిత కోసం, మన రాష్ట్ర భవిత కోసం, భావితరాల వాళ్ళ భవిత కోసం మీరంతా ఇలాగే కలిసికట్టుగా ఆనాడు ప్రభుత్వం తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన పథకాలన్నింటినీ కూడా మీరు గుర్తుపెట్టుకొని దానికి ప్రతిరూపంగా మీ యొక్క అభిమానాన్ని చాటుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని పరీక్షించుకోవాలని, రేపు జవాబుదారీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరుకుంటూ మరి ఇవాళ మన తెలుగుదేశం పార్టీ ఇక్కడ శృంగారపుకోట శాసనసభ అభ్యర్థి అయిన కోళ్ళ లలిత్ కుమార్ గారిని, అలాగే మన తెలుగుదేశం పార్టీ లోకసభ అభ్యర్థి అయిన శ్రీభరత్ గారిని అత్యధికమైన మెజారిటీతో అఖండమైన విజయాన్ని చేకూర్చవలసిందిగా కోరుకుంటూ, నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుణ్ణి, ఐశ్వర్యంలో వైశ్యుని, మంచిగా మాలని మంచి చేతుడికి తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాన్ని నచ్చుకుని, నాయ బ్రాహ్మణుని, కల్లుకిత కార్మికుడిని, కల్మషంలోని యాదవుని, ఆపదలాదుకుని వెలమైన వ్యక్తిత్వంలో రాజుని అమ్మనం అనిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, ముసబలలో కాపుని, అన్ని కులాలు ఆదరించే హిందూపూరు శాసనసభ్యుడిని, అలాగే మా ఆసుపత్రి చైర్మన్ని, మీ అందరూ ప్రేక్షక దేవుళ్ళు అటు సినిమా పరంగా ఇలా ఇటు రాజకీయ పరంగా హిందూపూర్ నా నియోజకవర్గ ప్రజలైతే మీ అందరికీ సదా నేను కృతజ్ఞులున్నాయి. నేను ఈ స్థాయికి రావడానికి కారకులైన మీ ప్రతి ఒక్కరికి, ప్రేక్షక దేవుళ్ళందరికీ, ఓటర్ మహాశయులందరికీ రేపు గెలుపే ధ్యేయంగా నా కార్యాతురణం, నా సుఖం, నా నిద్ర. ఇంకా రమ్మన్నా మీకు నిద్ర రాకూడదు. రణమా లేదంటే మనల్ని రాష్ట్రం నుంచి బయటికి తరిమేస్తాడు. అది అతని లక్ష్యం. కాబట్టి మీరు ఇద్దరు ఇదే ఐక్యమత్యంతో, ఇదే ఒక అవగాహనతో, రగిలిన చైతన్యంతో రేపు మీ యొక్క 2 ఓట్లు మన సైకిల్ గుర్తుకే, గుర్తుపెట్టుకోండి, 2 ఓట్లు సైకిల్ గుర్తుకే వేసి మన అభ్యర్థులు గెలిపించవలసిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.